అందరికీ నమస్కారం. నేను మీ భార్గవి. వెల్కమ్ టు హారం సాయి వ్లాగ్స్. ఈస్ట్ షిరిడి చినవాల్టేరు వైజాగ్లోని శ్రీ సాయి ధ్యాన మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఇక్కడ డెకరేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా అద్భుతంగా చేశారు. గొడుగులతో మొత్తం బయట అంతా కూడా డెకరేషన్ చేశారు. ఇదైతే నాకు చాలా యూనిక్గా అనిపించింది. డెకరేషన్ ఇదంతా కూడా ఇది బయట ఎంట్రన్స్ అంతా కూడా పువ్వులు అవన్నీ పెట్టి చాలా బాగా డెకరేషన్ చేశారు. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే కూడా తావంతా కూడా గొడుగులు పెట్టారు. ఈ గొడుగులు కూడా ఏంటంటే చక్కగా డిజైన్ తోటి ఉన్నాయి. చాలా కలర్ఫుల్గా అయితే అనిపించింది నాకు. ఇంకా అక్కడ పక్కనే దుని కూడా ఉంటుంది. దునిలో బాబా గారికి అక్కడ వేయడానికి కూడా అక్కడ సామాగ్రి అదంతా కూడా అక్కడ బయటే దొరుకుతుంది. వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ దునిల దగ్గర కూడా బాబా గారికి పాదాలకు నమస్కరించుకొని దండం పెట్టుకుంటారు. ఇంకా ఇక్కడ అన్నదాన కార్యక్రమంకి కూడా అంతా కూడా అక్కడ రెడీ చేస్తున్నారు అనమాట. వండుతున్నారు పెద్ద పెద్ద గిన్నెలతోటి గట్రా. అక్కడ దత్తాత్రేయుడు విగ్రహం కూడా ఉన్నది పైన. అక్కడ దత్తాత్రేయుడికి కూడా నేను దండం పెట్టుకొని అక్కడి నుంచి లోపల పైన బాబా గారి దగ్గరికి వెళ్ళాను. బాబా గారి దగ్గరికి వెళ్ళే ఎంట్రన్స్లో కూడా అక్కడ బయట విగ్రహాలు స్టాట్యూస్ పెట్టారనమాట. ఆంజనేయ స్వామి స్టాచ్యూ, ఇంకా అక్కడ వెంకటేశ్వర స్వామిది, ఇంకా వినాయకుడు, ఈ 3 స్టాచ్యూస్ కూడా పెట్టారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ స్టాచ్యూస్ దగ్గర ఫొటోస్ తీసుకున్నారు. ఇంకా ఇక్కడ డెకరేషన్ అయితే చాలా బాగా పెట్టారు. చాలా అందంగా కూడా ఉంది. ఇంకా ఇక్కడ మేడ మీదకి వెళ్ళి బాబా గారి దగ్గరికి దర్శించుకున్నాను నేను. ఇది ఇక్కడ బాబా గారి దగ్గరికి వెళ్ళడానికి రూట్ అనమాట. పైన స్టెప్స్ మేంచి వెళ్ళాలి. స్టెప్స్ మేంచి వెళ్తే అక్కడ బాబా గారి విగ్రహం దగ్గర అక్కడ కిందన దుని ఉంటుంది. బొట్టు పెట్టుకొని అక్కడి నుంచి మేడ మీదకి వెళ్ళాను. మేడ మీదకి వెళ్తే అక్కడ లోపల డెకరేషన్ అదంతా అయితే హాల్ మొత్తం బంతిపూలతో చేశారు. ఇంకా చాలామంది భక్తులు కూడా వచ్చారు గురు పౌర్ణమి సందర్భంగా. హాల్ అంతా కూడా చూసారా ఎంత బాగా డెకరేషన్ చేశారో రకరకాల ఫ్లవర్స్ తోటి. ఇంకా బాబా గారి దగ్గర అయితే లోపట అంతా కూడా స్వీట్స్ పెట్టారు. మొత్తం లడ్డూలు అయితే ఒక 100 లడ్డూలు ఉన్నాయి. ఇంకా చాలా రకాల స్వీట్స్ కూడా అక్కడ తెచ్చి పెట్టారనమాట. డెకరేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా చేశారు. చూసారా స్వీట్స్, కేక్స్, లడ్డూలు అయితే ఒక 101 లడ్డూలు ఉన్నాయి. అవన్నీ కూడా అన్నిటి మధ్యలో డెకరేషన్ మధ్యలో బాబా గారు అయితే ఇంకా చాలా అంటే నాకైతే చాలా బాగా నచ్చింది. మంచి కళగా ఉన్నారు బాబా గారు. గురు పౌర్ణమి రోజు సందర్భంగా ప్రత్యేక అలంకరణ ఇది ఈస్ట్ షిరిడి చినవాల్టేరు సాయిబాబా టెంపుల్లోని. ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ చాలా బాగా డెకరేషన్ చేస్తారు. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కటితో వాటితో చాలా యూనిక్గా డెకరేషన్ అనేది ఉంటుంది. లాస్ట్ ఇయర్ అయితే పళ్ళతో చేశారు. అందరికీ నమస్కారం. నేను మీ భార్గవి. ఈ రోజు గురు పౌర్ణమి జూలై 21 ఆదివారం గురు పౌర్ణమి సందర్భంగా విశాఖపట్నం ఈస్ట్ పాయింట్ కాలనీ చినవాల్టేరులోని శ్రీ సాయి ధ్యాన మందిరం బాబా గారి టెంపుల్లోని ఇక్కడ ప్రత్యేక అభిషేకాలు, పూజలు అనేవి నిర్వహిస్తున్నారు. ఈ వీడియో అంతా కూడా నేను మార్నింగ్ 5 o'clock నుంచే వచ్చి ఇక్కడ అభిషేకాలు, పూజలు, హారతులు అవన్నీ కూడా నిర్వహించినవన్నీ కూడా నేను మొత్తం వీడియో అందులో మీకు పెడతాను. వీడియో మొత్తం దయచేసి చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ సాయిబాబా టెంపుల్లోని గురు పౌర్ణమి సందర్భంగా ఒక 1 week బిఫోర్ నుంచే ఇక్కడ సాయి దత్త హోమం, సాయి సచరిత్ర పారాయణ ఇవన్నీ కూడా జరిగాయి. వీలైతే మీరు అందరూ కూడా సాయి సచరిత్ర పారాయణ చదవండి. అందులో బాబా గారి యొక్క లీలలు, విశిష్టత, బాబా గారు ఎలా ఉంటారు, ఏంటి, బాబా గారు అసలు దేవుడని బాబా గారు చెప్పుకున్నారా లేదా, బాబా గారు హిందువా ముస్లిమా, ఇవన్నిటికీ కూడా సమాధానాలు దొరుకుతాయి. బాబా గారికి అన్నదానం అంటే చాలా ఇష్టము. అందుకే బాబా భక్తులు ఎవ్వరూ కూడా ఉపవాసం చెయ్యరు. ఉపవాసం చేస్తే బాబా గారికి నచ్చదనమాట. ఇది కూడా బాబా గారి సచరిత్రలో ఉంటుంది. ఇంకా బాబా గారికి పూజ చేయాలంటే ఆహార నియమాలు ఏవి ఉండవు. అందుకని బాబా గారి టెంపుల్స్లోని అన్నదానం జరిగినప్పుడు అక్కడ ఉల్లిపాయ వేయకూడదు అని ఇలాంటి నియమాలు ఏవి ఉండవు. అక్కడ ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అవన్నీ కూడా వాడతారు. ఇంకా ఇక్కడ వచ్చిన భక్తులందరికీ అయితే ప్రసాదంగా అన్నదానం మార్నింగ్ 10:30 నుంచే స్టార్ట్ చేశారు. దగ్గర మధ్యాహ్నం 3-3:30 దాకా కూడా అన్నదానం జరిగింది.
10,000 మంది భక్తులు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చిన వాళ్ళందరికీ స్వీటు, బిర్యానీ, కర్రీ, అన్నం, సాంబారు, పెరుగు ఇవన్నీ కూడా వేసి ఇంకా వాటర్ బాటిల్ ఇచ్చి సంతృప్తిగా వచ్చిన వాళ్ళందరికీ లేదనకుండా అన్నదానం అయితే చేయడం జరిగింది. బాబా భక్తులు అందరూ కూడా అన్నదాన కార్యక్రమం చెయ్యండి. మీకు ఉన్నంతలో నలుగురికి సహాయపడండి. ఇంకా ఈ టెంపుల్కి 1 ఇయర్ లోపు పిల్లలతో ఎవరైనా వస్తే గనక ఇక్కడ బాబాగారు ఒళ్ళో ఆ పిల్లల్ని పడుకోబెడతారు. బాబాగారి ఆశీర్వాదం తప్పకుండా వచ్చిన వాళ్ళందరూ చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు బాబాగారి యొక్క ఆశీర్వాదం తీసుకోండి. గురు పౌర్ణమి రోజు హారతులు, అభిషేకాలు అవన్నీ చూడాలంటే హారం సాయి వ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విశాఖపట్నం చిన్నవాళ్ళ శ్రీ సాయి ధ్యాన మందిర్ ఆవరణలో గత 33 సంవత్సరాలుగా గురు పౌర్ణమి మహోత్సవం కన్నుల పండుగ జరుగుతుంది. 1993 మార్చి 18వ తారీఖు శ్రావణ పౌర్ణమి నాడు స్వామివారి విగ్రహ ప్రతిష్ట జరిగి నేటికి 33 సంవత్సరాలు అయింది. ఈ గురు పౌర్ణమి సందర్భంగా విశాఖపట్నం ఈ ఈస్ట్ షిరిడి ధ్యాన మందిరికి ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా అటు విశాఖపట్నం తర్వాత తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలు కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. గత 2 రోజుల నుంచి కూడా ఇక్కడ వర్షాభావం వల్ల ఇటు శ్రీకాకుళం, విజయనగరం భక్తులు ఈసారి తక్కువగా ఉంది. అయినా సరే వర్షానికి కూడా లెక్క చేయకుండా గురు పౌర్ణమికి ఉదయం 5 గంటల నుంచి ఇప్పటి వరకు ఇంకా బారులు తీరి ప్రజలు భోజనం, స్వామివారి ప్రసాదం సేకరించడానికి అందుబాటులో ఉన్నారు. తర్వాత ఈ బాబా గారికి ఒక ప్రత్యేకత ఏంటంటే అన్నదానం ఇక్కడ ప్రత్యేకత. మనం ఈ బాబా గారు ఈ షిరిడి సాయిబాబా సంస్థానం నుంచి హుద్హుద్ తుఫానికి తర్వాత నీలం తుఫానికి కరోనా టైంలో కూడా బాబా గారికి అన్నప్రసాదాలు చేసాం. అలాగే ఇప్పుడు ఉదయం నుంచి కూడా భక్తులు బారులు తీరి తీర్థ ప్రసాదాల కోసం వేచి ఉన్నారు. ఇంకా ఇప్పటి వరకు కూడా 7,000 మంది ఉదయం నుంచి 7,000 మంది స్వామివారి ప్రసాదం సేకరించారు. దాదాపు 1,000-1,500 మంది సాయంత్రం వరకు దర్శనం చేసుకునే ఏర్పాటు చేస్తున్నారు.